హాయ్ గాయ్స్, మాది తిరుపతి. తిరుపతి అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది ఏంటి? ఆ ఏడుకొండలు వాడే కదా. సో ఈ తిరుమల సిరీస్లో మనం తిరుమలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుందాం. మీలో చాలామంది ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల వచ్చి ఉంటారు. ఒకవేళ మీరు నడిచి వెళ్ళి దర్శించుకోవాలంటే ఎన్ని మార్గాల్లో వెళ్ళొచ్చు, తిరుపతి నుంచి తిరుమలకి ఎలా వెళ్ళొచ్చు, దర్శనానికి టోకన్లు ఎక్కడెక్కడ దొరుకుతాయి, తిరుమలలో అకామిడేషన్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు, తిరుమలలో స్వామివారిని దర్శించుకోవడానికి ముందు మనం ఏం చేయాలి అండ్ ఏ టెంపుల్ని విజిట్ చేయాలి, అలా ప్రశాంతంగా దర్శనం అయిపోయాక జాలీగా ఏ టెంపుల్స్ని విజిట్ చేయొచ్చు అనేది మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో మేము చెప్తాము. మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్డ్. హాయ్ గాయ్స్, స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ మనకి 3 ప్లేసెస్లో ఇస్తారు. ఎక్కడ ఇస్తారో, ఏ టైంకి ఇస్తారో మీకు తెలుసా? వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 2. స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ విష్ణు నివాసం, శ్రీనివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర మనకి ఇస్తారు. మీరు తిరుపతి బస్ స్టాండ్లో దిగితే శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గరగా ఉంటుంది. రైల్వే స్టేషన్లో దిగితే విష్ణు నివాసంలో టోకన్స్ తీసుకోవచ్చు. లేదు మీరు కాలినడకన మీ ఊరు నుండి వస్తే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో టోకన్స్ తీసుకొని డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళిపోవచ్చు. ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే ఈవినింగ్ 6 నుండి టోకన్స్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. డైలీ లిమిటెడ్ టోకన్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. తిరుమలకి నడుచుకొని వెళ్ళాలి, అలాగే త్వరగా అండ్ ఈజీగా వెళ్ళాలంటే ఏ మార్గాల్లో వెళ్ళొచ్చో నెక్స్ట్ వీడియో వస్తుంది. మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్డ్. హాయ్ గాయ్స్, తిరుమలకి నడిచే వెళ్ళాలి కానీ త్వరగా అండ్ ఈజీగా వెళ్ళిపోవాలనుకుంటే మనం శ్రీవారి మెట్టు రూట్లో వెళ్ళాలి. శ్రీవారి మెట్లు శ్రీనివాస మంగాపురం నుంచి 6 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 3. వెళ్ళడానికి మనకి ఫ్రీ బస్సెస్, ఆటోస్ అండ్ జీప్స్ కూడా ఉంటాయి. మనం వెళ్ళే రూట్లో విశ్రాంతి తీసుకోవడానికి మండపాలు, అలానే 1442 సంవత్సరంలో ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. ఇలా ఈ రూట్లో మనకి చాలానే కనిపిస్తాయి. కాలినడకన వచ్చేవాళ్ళు ఈ మండపాల్లో రెస్ట్ తీసుకుంటారు. ఇంకా శ్రీవారి మెట్లు ఎంట్రన్స్లోనే లగేజ్ కౌంటర్ ఉంటుంది. మనం కొండ ఎక్కిన తర్వాత స్టార్టింగ్లోనే మన లగేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు. అలిపిరి దగ్గర శ్రీవారి మెట్లు మార్గంలో వెళ్ళే వాళ్ళకి టోకన్స్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడ టోకన్స్ తీసుకొని శ్రీవారి మెట్లు మార్గంలో 1200 స్టెప్స్ దగ్గర టోకన్స్ని స్కాన్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ స్టార్టింగ్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మనం దర్శనం చేసుకొని తిరుమల ఎక్కడం స్టార్ట్ చేస్తే 2 to 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఈ శ్రీవారి మెట్లు రూట్ మనకి 2388 స్టెప్స్ ఉంటాయి. మనకు అలిపిరి రూట్లో ఉండే అన్ని స్నాక్ పాయింట్స్ ఇక్కడ ఉండవు. చిన్నపిల్లలతో వచ్చేవారు ఫుడ్ క్యారీ చేసుకోండి. ఇంకా వాష్రూమ్స్, వాటర్ పాయింట్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్డ్. హాయ్ గాయ్స్, తిరుమలకి వెళ్ళే రూట్లో మీ మోకాలు నొప్పులు తగ్గాలి అంటే ఎక్కడ అండ్ ఎలా చేయాలో మీకు తెలుసా? వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 4. తిరుపతి నుండి తిరుమలకి అలిపిరి రూట్లో నడిచి వెళ్ళే వాళ్ళు ఇక్కడ స్టార్టింగ్లోనే రోడ్ సైడ్ PAC1 లగేజ్ కౌంటర్ ఉంటుంది. మనం కొండ ఎక్కిన తర్వాత స్టార్టింగ్లోనే మన లగేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టెంకాయలు కొట్టి మీరు కొండకు స్టార్ట్ అవ్వచ్చు. కొంచెం ముందరికి వెళ్ళగానే సాష్టాంగ నమస్కారం చేసి తిరుమలకి వెళ్ళే ముందే ఇక్కడ స్వామివారి పాదాల ఆలయం ఉంటుంది. మనం దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా చెకింగ్ పాయింట్ దగ్గర చెక్ చేసుకొని కొంచెం ముందరికి వెళ్తే మోకాల గుర్తులతో ఒక పెద్ద రాయి కనిపిస్తుంది. మన మోకాలని 3 సార్లు ఆ రాయికి తాకిస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని ఇక్కడ అందరూ నమ్ముతారు. ఈ రూట్లో మనకి చాలా స్నాక్ పాయింట్స్ ఉంటాయి. అలానే వాష్రూమ్స్ అండ్ వాటర్ పాయింట్స్ కూడా కనిపిస్తాయి. అలా గాలిగోపురం దాటుకున్న వెంటనే ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. మోకాల పర్వతం ముందు మనకి నరసింహస్వామి వారి ఆలయం వస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకొని డైరెక్ట్గా మోకాల పర్వతం ఎక్కేస్తే తిరుమలకి వెళ్ళిపోతాము. మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్. హాయ్ గాయ్స్, మనం తిరుమలకి ఎన్ని ట్రాన్స్పోర్ట్స్ ద్వారా వెళ్ళొచ్చో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 5. మనం తిరుపతి నుంచి తిరుమలకి బస్సెస్, AC బస్సెస్, 2 వీలర్స్, కార్స్, జీప్స్ అండ్ సుమోస్లో వెళ్ళొచ్చు. 2 వీలర్స్ అండ్ మీ ఓన్ కార్ ఉంటే కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెల్మెట్ ఉంటేనే అలో చేస్తారు. మనం చెకింగ్ పాయింట్ దగ్గర మన లగేజ్ మొత్తం తీసుకొని స్కాన్ చేసి చెకింగ్ అయిన తర్వాత మళ్ళీ అదే బస్సులో వెళ్ళాలి. మీ కార్ అయినా 2 వీలర్స్ అయినా చెకింగ్ చేసే పంపుతారు. తిరుమలకి వెళ్ళేటప్పుడు ఆ వెదర్ అండ్ వ్యూ పాయింట్ అయితే ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మనకి తిరుమలలో 2 బస్ స్టాప్స్ ఉంటాయి.
ఒకటి బాలాజీ బస్ స్టాండ్ అండ్ ఇంకొకటి రామ్ బగీజా బస్ స్టాండ్. ఇంకా బస్ టికెట్ ప్రైజెస్కి వస్తే నార్మల్ బస్ పర్ హెడ్ 90 రూపీస్ అండ్ ఏసీ బస్సెస్ పర్ హెడ్ 110 ఛార్జ్ చేస్తారు. మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్. హాయ్ గాయ్స్, తిరుమలకి మీరు ఎప్పుడైనా బైక్లో వెళ్ళారా? దట్టు వర్షం పడుతున్నప్పుడు. వెళ్ళకపోతే ఈసారి వెళ్ళిరండి. వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 6. మీరు బైక్లో తిరుమలకి వెళ్తే కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెల్మెట్ క్యారీ చేయాలి. అవి ఉంటేనే అలో చేస్తారు. చెక్కింగ్ పాయింట్ దగ్గర చెక్ చేసుకొని కొంచెం దూరం వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి వినాయక స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని స్టార్ట్ అయ్యి వెళ్ళొచ్చు. అలా వెళ్తుంటే వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షంలో చుట్టూ చెట్లు, ఆ వెదర్కి వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. వర్షం పడి ఆగినప్పుడు తిరుమలకి మెయిన్గా బైక్లో వెళ్తే ఆ మంచుకి, ఆ మేఘాలు చూస్తూ ఉంటే వేరే ప్రపంచంలో ఉన్నామా అనిపిస్తుంది మనకి. మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. అక్కడ ఆ వ్యూని వెళ్ళి చూడొచ్చు. ఘాట్ రోడ్లో లాస్ట్ టర్నింగ్ అప్పుడు మనకి స్వయంగా స్వామివారే వెలిసిన విగ్రహం కనిపిస్తుంది. అలా దర్శించుకొని తిరుమలకి వెళ్ళిపోవచ్చు. అంతే, ఆ ఫ్లేవర్స్ అండ్ చెట్లు స్మెల్కే మీకు అర్థమైపోతుంది మనం తిరుమలకి వచ్చేసామని. రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏ టైంలో బుక్ చేసుకుంటే అలాట్మెంట్ వస్తుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్డ్. హాయ్ గాయ్స్, తిరుమలలో మనకి అకామిడేషన్ ఏ టైంలో ఇస్తారో అండ్ ఎక్కడ ఇస్తారో మీకు తెలుసా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 7. తిరుమలలో మనం బాలాజీ బస్ స్టాండ్లో దిగిన తర్వాత లేదా మీరు నడుచుకొని వచ్చినా సరే కొంచెం ముందరికి వెళ్తే రైట్ సైడ్ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. దాని లోపలే మనకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. రూమ్ బుకింగ్ కోసం మనకి మెయిన్గా ఆధార్ కార్డ్, అలాగే ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్ కంపల్సరీగా క్యారీ చేయాలి. రూమ్ బుకింగ్ అయిన 1 అవర్ తర్వాత ఆధార్ రిజిస్టర్ అయిన నెంబర్కి నార్మల్ మెసేజ్ వస్తుంది. మీకు రూమ్ ఎక్కడ వస్తుందో దానికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ అండ్ ప్రైజెస్ వాళ్ళే ఇచ్చేస్తారు. మనకి ఇచ్చిన టోకన్స్ అండ్ మెసేజెస్ని తీసుకొని ఆ లొకేషన్కి వెళ్తే వాళ్ళు మన డీటెయిల్స్ తీసుకొని రూమ్స్ ఇస్తారు. ఇంకా రూల్స్ విషయానికి వస్తే సింగిల్ పర్సన్కి రూమ్ ఇవ్వరు, అలాగే అన్మ్యారీడ్కి కూడా రూమ్ ఇవ్వరు. దర్శనానికి వెళ్ళే ముందు ఏ టెంపుల్స్ని విజిట్ చేయాలో చెప్తాము. మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్డ్. హాయ్ గాయ్స్, మీలో చాలామంది తిరుమల వెళ్ళినప్పుడు తెలుసో తెలియకో ఈ మిస్టేక్స్ చేసే ఉంటారు. వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 8. తిరుమల స్థల పురాణం ప్రకారం ఈ 7 కొండల్లో ఫస్ట్ ఉన్నది వరాహస్వామి. కానీ కలియుగంలో భక్తుల కోరికలు తీర్చడానికి వెంకటేశ్వర స్వామి తిరుమలకి వచ్చినప్పుడు వరాహస్వామి ఈ 7 కొండలు వెంకటేశ్వర స్వామికి ఇస్తారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారంట, నన్ను దర్శించుకోవడానికి వచ్చిన ఏ భక్తుడైనా కోనేట్లో స్నానం చేసి మిమ్మల్ని దర్శించుకొని నన్ను దర్శించుకుంటేనే వారు మనసులోని కోరికలు నెరవేరుతాయని చెప్పారు. ఇంకా కోనేరు విషయానికి వస్తే చాలా పెద్ద చరిత్రే ఉంది. కోనేరు దగ్గర ఉన్న ఈ చెట్టు కుబేరుడి దగ్గర వెంకటేశ్వర స్వామి తీసుకున్న అప్పుకి సాక్షి అని పురాణంలో చెప్తున్నారు. ఈసారి మీరు తిరుమలకి వస్తే తప్పకుండా వరాహస్వామి దర్శనం చేసుకున్న తరువాతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఈ వీడియోని తిరుమల వెళ్ళి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్డ్. హాయ్ గాయ్స్, తిరుమల అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఆ వెంకటేశ్వర స్వామి, అలాగే ఆ మహాప్రసాదమైన లడ్డూనే కదా. అసలు లడ్డు మొదటిగా ఎప్పుడు మొదలు పెట్టారో మీకు తెలుసా? వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 9. శ్రీవారి దర్శనం తర్వాత ముందుగా మనం లడ్డు కౌంటర్కే వెళ్తాము. 300 రూపాయల టికెట్ అండ్ సర్వదర్శనం వాళ్ళకి 4 లడ్డూలు ఇస్తారు. దాంతోపాటు ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. ఒక పర్సన్కి 5 లడ్డూలు ఇస్తారు. దర్శనం చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. మీరు సపరేట్గా తీసుకోవాలి అంటే ఒక లడ్డు కాస్ట్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీ దగ్గర టికెట్ లేకపోతే ఆధార్ కార్డ్ పైన 2 లడ్డూలు ఇస్తారు. ఈ తిరుమలలో మొదటిసారిగా లడ్డు ఎప్పుడు ఇచ్చారంటే ఆగస్ట్ 2, 1715లో భక్తులకి ప్రసాదంగా పంచారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మహాప్రసాదం పైన ఉన్న మక్కువ మనకి ఏమాత్రం తగ్గలేదు కదా. మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్డ్. హాయ్ గాయ్స్, ప్రతిరోజు దాదాపు 60,000 మందికి పైగా నిత్యం అన్నదానం జరిగే ఆ ప్లేస్ ఎక్కడుందో మీకు తెలుసా? వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 10.
తిరుమల మహాప్రసాదమైన లడ్డూకి ఎంత ప్రత్యేకత ఉందో అంతే ప్రత్యేకత అన్నప్రసాదానికి కూడా ఉంది. అసలు ఈ అన్నప్రసాద సత్రం ఎలా మొదలైందంటే, పూర్వం ఆ వెంకటేశ్వర స్వామికి పరమభక్తురాలైన శ్రీ తరిగొండ వెంగమాంబ గారు శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకి చిన్న పూరె గుడిసెలో అన్నదానం పెట్టేవారు. కానీ అంతమందికి అన్నదానం చేయడానికి సరిపడ డబ్బులు ఉండేవి కాదు. అప్పుడు భక్తుల మధ్యలో స్వామివారి కీర్తనలు చెప్పి ఆ డబ్బుతో భక్తులకి అన్నదానం పెట్టేవారు. ఆవిడ జ్ఞాపకార్థమే ఇక్కడ టీటీడీ వాళ్ళు ఆవిడ పేరు పైన శ్రీ తరిగొండ వెంగమాంబ సత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ సత్రంలో ప్రతిరోజు దాదాపుగా 60,000 మందికి పైగా అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు 3 పూట్ల అన్నదానం జరుగుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8:30 to 10:30 వరకు, లంచ్ 10:30 to 4 వరకు, ఇంకా డిన్నర్ అయితే 5 నుంచి నైట్ 10:30 వరకు ఉంటుంది. ఈసారి మీరు వస్తే తప్పకుండా అన్నదానం చేసుకొని వెళ్ళండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. హాయ్ గాయ్స్, తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఫస్ట్ పాదం పెట్టిన ప్లేస్ ఏంటో మీకు తెలుసా? వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 11. కలియుగ ఆరంభంలో వెంకటేశ్వర స్వామి సప్తగిరిలోని నారాయణగిరిపై మొట్టమొదటిసారి పాదం మోపారంట. తిరుమల కొండల్లోనే ఎత్తైన కొండైన ఈ నారాయణగిరిపై నిత్యం స్వామి పాదాలకి పూజలు జరుగుతూ ఉంటాయి. అక్కడి నుండి రెండో పాదం శిలాతోరణం దగ్గర మోపి ఇప్పుడు మనం దర్శించుకుంటున్న స్థలంలో నిలిచారు. మీరు ఈసారి తప్పకుండా దర్శించుకోండి. ఇంకా స్నాక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ సరౌండింగ్స్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకా ఫొటోస్కి మంచి స్పాట్ ఇది. మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. హాయ్ గాయ్స్, తిరుమలలో స్టార్ గేట్ ఎక్కడుందో మీకు తెలుసా? స్వయంగా వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి తిరుమలకి ఈ ద్వారం నుంచే వచ్చిపోతుంటారని చెప్తుంటారు. వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 12. దర్శనం అయిపోయాక మనం వెళ్ళే ప్లేసెస్లో శిలాతోరణం కూడా ఒకటి. ఇక్కడ ప్లెజెంట్గా ఉండటానికి మనకి పార్క్స్ కూడా ఉంటాయి. ఈ శిలాతోరణంని స్టార్ గేట్ అని అంటారు. అసలు శిలాతోరణం దగ్గర మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ పనిచేయవు. అండ్ అలాగే అక్కడ పనిచేసే వర్కర్స్ కూడా శిలాతోరణం దగ్గర వర్క్ చేసేటప్పుడు ఫోన్స్ తీసుకొని వెళ్ళకూడదని ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చే రేడియేషన్ వల్ల ఇంతకుముందు చాలాసార్లు అలా జరిగిందంట. ఈ ద్వారం నుంచే వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి వచ్చేవారని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. అదే కాకుండా ఇక్కడ ఏ సపోర్ట్ లేకుండా రాళ్ళు వారధిలా ఫామ్ అయి ఉంటాయి. అలాగే గర్భగుడిలో స్వామివారు ఎంతైతే హైట్లో ఉంటారో అంతే హైట్ గ్యాప్లో ఉండి ఈ రాళ్ళు ఫామ్ అయి ఉంటాయి. ఇలాంటి విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఈ పుణ్యస్థలంలో. మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. హాయ్ గాయ్స్, మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని శుద్ధి చేసుకున్న ప్లేస్ తిరుమలలో ఎక్కడుందో మీకు తెలుసా? వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 13. మహావిష్ణువు తన భక్తుణ్ణి ఒక రాక్షసుడు బారి నుండి కాపాడి తన సుదర్శన చక్రాన్ని శుద్ధి చేస్తున్నప్పుడు చేజారి ఇక్కడ పడిన తరువాత ఈ ప్లేస్కి చక్రతీర్థం అని పేరు వచ్చింది. ఇందులో స్నానం చేసిన వారికి దోషాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ అంటుంటారు. ఈ చక్రతీర్థం శిలాతోరణం నుంచి కొంచెం ముందరికి వెళ్తే కనిపిస్తుంది. ఈ చక్రతీర్థంలోకి ఎప్పుడు పడితే అప్పుడు అలో చేయరు. మీరు వెళ్ళినప్పుడు అలో చేస్తే తప్పకుండా స్నానం చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. స్వయంగా వెంకటేశ్వర స్వామితో పాచికలాడిన ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? అలాగే ఆయన జీవ సమాధి తిరుమలలో ఎక్కడుందో మీకు తెలుసా? వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 14. మనం తిరుమలలో దర్శనం అయిపోయాక విజిట్ చేసే ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. ఇక మనకి వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇక్కడ దర్శనం అయిపోయాక పక్కనే ఈ హాతీరాం బాబా జీవ సమాధి ఉంటుంది. ఈయనే స్వయంగా స్వామివారితో పాచికలాడినట్లు ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అలాగే స్వామివారి భక్తులకి అన్నదానం కూడా చేసేవారంట. కానీ ఆయన మాత్రం భోజనం కూడా చేసేవారు కాదంట. ఓన్లీ రామపత్రం అనే ఆకుని తినేవారంట ఈయన. మేము ఫుల్ రెయిన్ అండ్ రష్ వల్ల డీటెయిల్గా వీడియో తీయలేకపోయాము. మీకు కంపల్సరీగా వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి. ఫర్ షూర్ వీడియో తీస్తాము. మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. హాయ్ గాయ్స్, ఆంజనేయ స్వామి జన్మస్థలం ఎక్కడుందో మీకు తెలుసా? ఇది తిరుమలలోనే ఉంది అని మీలో ఎంతమందికి తెలుసు? మీకు తెలిస్తే కమెంట్ చేయండి. వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 15.
తిరుమలలో దర్శనం అయిపోయాక విజిట్ చేసే ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. మోస్ట్లీ అందరూ ఈ టెంపుల్ని విజిట్ చేయకుండా ఉండరు, ఎందుకంటే ఇక్కడ ఉండే వెదర్ అండ్ అట్మాస్ఫియర్ అలాంటిది. మనం నడుచుకొని వెళ్ళే దారంతా అటు ఇటు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు అయితే లైట్గా వర్షం కూడా పడింది, దాంతో ఈ ప్లేస్ ఇంకా ప్లెజెంట్గా అనిపించింది మాకు. అంజనీదేవి పుత్రుడైన ఆంజనేయ స్వామి వారు తిరుమలలో జపాలిలో జన్మించారు. మన పురాణాల ప్రకారం మహాశివుడు తన అవతారానికి ముందే జపాలి అనే మహర్షికి ప్రత్యక్షమయ్యి హనుమంతుని గురించి చూపిస్తాడు. తను రాబోయే అవతారం హనుమంతుడి అవతారంగా మహర్షి చూపిస్తాడు. ఈ రీజన్స్ వల్లే ఈ ప్లేస్ని జపాలి తీర్థంగా పిలుస్తున్నారు. అలాగే రావణ సంహారం తర్వాత సీతారాములు కూడా అయోధ్యకు వెళ్లే ముందు ఈ జపాలిలో కొంతకాలం ఉన్నట్టు ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. జపాలిలో రామతీర్థం, సీతామాత కోనేరు కూడా ఉన్నాయి. ఇవి గుడికి ఈస్ట్ అండ్ వెస్ట్లో ఉన్నాయి. మీరు ఈసారి ఈ తిరుమలకి వెళ్తే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్డ్. హాయ్ గాయ్స్, వెంకటేశ్వర స్వామి స్వయంగా తన హస్తంతో రాయికి బాణం వేసి నీటిని తెప్పించిన ఆ ప్లేస్ తిరుమలలో ఎక్కడుందో మీకు తెలుసా? వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 16. ఆ ప్లేస్ ఏదో కాదు, ఆకాశగంగా. ఈ ప్లేస్లోనే అంజనాదేవి సంవత్సరం రోజుల పాటు తపస్సు చేసి హనుమంతుని గర్భం దాల్చిందంట. అసలు ఈ ఆకాశగంగా ఎలా ఫామ్ అయిందో మీకు తెలుసా? పూర్వం స్వామివారికి అభిషేకం చేయాలి అంటే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పాప వినాశనం దగ్గరికి వెళ్ళి నీటిని తీసుకొని వచ్చేవారంట. అలాగే ఒకరోజు తిరుమల నంబి గారు నీళ్ళని తీసుకొని వస్తుంటే దారిలో వేటగాడు దాహంగా ఉందని నీళ్ళని అడిగాడు. వేటగాడికి నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు అపవిత్రం అవుతాయని నీళ్ళని ఇవ్వకుండా వెళ్తుంటే వెనక నుండి బాణంతో కొట్టి వేటగాడు నీళ్ళని తాగేస్తాడు. అప్పుడు తిరుమల నంబి గారు స్వామి అభిషేకానికి నీళ్లు ఎలా అని బాధపడుతుంటే వేటగాడు తన బాణం ఎక్కుపెట్టి ఒక రాయికి వేస్తాడు. అప్పుడు అక్కడ నుండి నీళ్లు వస్తాయి. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఆకాశగంగా. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడి నుంచి స్వామివారి అభిషేకానికి నీటిని తీసుకువెళ్తున్నారు. ఆ వేటగాడు ఎవరో కాదు, ఆ వెంకటేశ్వర స్వామి వారే. మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్డ్. హాయ్ గాయ్స్, వెంకటేశ్వర స్వామి వారి పాదాల నుంచి వచ్చే నీళ్ళు ఎక్కడ పడతాయో మీకు తెలుసా? ఇక్కడ పడే వాటర్లో తడిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని మీలో ఎంతమందికి తెలుసు? వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 17. ఈ పాప వినాశనం ఎగ్జాక్ట్గా ఆకాశగంగ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఈ పాప వినాశనం నీళ్ళల్లో మనం తడిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ అందరూ నమ్ముతారు. ఎందుకంటే ఈ వాటర్ స్వయంగా వెంకటేశ్వర స్వామి వారి పాదాల కింద నుండి ఫ్లోట్ అవుతాయని ఇక్కడ నమ్మకం. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్డ్. హాయ్ గాయ్స్, ఒకవేళ మీరు నడిచి వెళ్ళి దర్శించుకోవాలి అంటే ఎన్ని మార్గాల్లో వెళ్ళొచ్చు? తిరుపతి నుంచి తిరుమలకి ఎలా వెళ్ళొచ్చు? దర్శనానికి టోకన్లు ఎక్కడ దొరుకుతాయి? తిరుమలలో అకామిడేషన్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు? తిరుమలలో స్వామివారి దర్శనానికి ముందు మనం ఏం చేయాలి అండ్ ఏ టెంపుల్ని విజిట్ చేయాలి? అలా ప్రశాంతంగా దర్శనం అయిపోయాక జాలీగా ఏ టెంపుల్స్ని విజిట్ చేయొచ్చు అనేది ఈ వీడియోస్లో మీకు అంతా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాం. మీకు ఇదంతా లాంగ్ వీడియోగా కావాలంటే కమెంట్ చేయండి, మీకోసం మేము కన్ఫామ్గా చేస్తాము. ఇప్పటి వరకు ఈ సిరీస్కి మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఇలాగే మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్డ్. హాయ్ గైస్, తిరుమలలో ఒక్కసారైనా మనం విఐపి దర్శనం చేసుకోవాలని అనుకుంటాం కదా, అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాం, లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు తిరుమల సిరీస్ ఎపిసోడ్ 18. తిరుమలలో ఉన్న జేఈఓ ఆఫీస్లో ఎర్లీ మార్నింగ్ 5 నుంచి ప్రతిరోజు 800 టోకన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒక పర్సన్కి టికెట్ ప్రైస్ 10,500 ఛార్జ్ చేస్తారు. ఆధార్ కార్డ్ జిరాక్స్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఈ టికెట్ మనం తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా తీసుకోవచ్చు. అక్కడ ప్రతిరోజు 200 టోకన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఈ శ్రీవాణి టికెట్స్ అలాగే మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని MBC 34 దగ్గర సబ్మిట్ చేస్తే రూమ్ కూడా ఇస్తారు. రూమ్ ఛార్జెస్ మనమే పే చేయాలి. పక్క రోజు ఎర్లీ మార్నింగ్ దర్శనం ఉంటుంది. మొదటి గడప దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు. అలాగే మనకు హారతి కూడా ఇస్తారు. మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్డ్.